తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల సౌజన్యంతో గంగమ్మ ఆలయ పరిసరాల్లో నెల రోజుల పాటు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతర జరుగుతున్న వారం రోజుల పాటు ప్రతిరోజు భక్తులకు మజ్జిగ, అంబలి, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ టూరిజం డైరెక్టర్ తిరుపతి శాఖ రమణ ప్రసాద్ ప్రారంభించారు. వేమన విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు మల్లారపు నాగార్జున విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా టూరిజం డైరెక్టర్ రమణ ప్రసాద్ మాట్లాడుతూ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల దశాబ్ద కాలంగా ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వంతో కలిసి పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ P4 మార్గదర్శకత్వంలో భాగంగా సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. భక్తులకు ఈ విధంగా సౌకర్యాలు కల్పించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. వేమన విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల దాతృత్వం గుణంతో అనేక కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గంగ జాతర సందర్భంగా భారీగా విచ్చేస్తున్న భక్తులకు ఈ సేవలు అందించడం ఆనందదాయకమని అన్నారు. సేవా కుటుంబ సభ్యులు సూరా శ్రీదేవి, సరళ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో సేవా కార్యక్రమాలకు ముందుండే వ్యక్తిగా డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్లని ప్రశంసించారు. ఈ సేవా కార్యక్రమాలు భక్తులకు ఉపశమనం కలిగిస్తూ సామాజిక సేవలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రత్యేక స్థానాన్ని నిలబెడుతున్నాయి. సేవా కుటుంబం నుంచి సూరా శ్రీదేవి, సుధాకర్, సరళ, మద్దుల రాజ్ కుమార్, వారి టీం మెంబర్స్ అందరూ వే ఫౌండేషన్ అంకయ్య, మార్పు సంస్థ కుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, యావత్ ప్రపంచానికి మా సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున నా డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల చైర్మన్గా, అధ్యక్షులుగా నా ప్రణామములు. ఈరోజు చాలా సుదినము. మన తాళ్లపాక పెదగంగమ్మ ఆలయము, తర్వాత ఇక్కడ మన పురాతన ఆచారముల నుంచి ప్రసిద్ధిగాంచిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శుభదినము. ఈరోజు నుంచి 13వ తారీఖు వరకు, ఏప్రిల్ ఈరోజు 5వ తారీఖు నుంచి 13 వరకు, మే 5 నుంచి 13 వరకు ఈ గంగమ్మ జాతర మనమందరము జరుపుకుంటున్నాము. ఈ సుదినము రోజు, ఈ సేవా కుటుంబం రోజు వీళ్ళు మన సూరా శ్రీదేవి, సరళ, మద్దుల వారి బృందం అంతా ఇక్కడ ఉన్నారు. మీరు చూడండి, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొండపైననేమి, ఇక్కడనేమి, తర్వాత యూనివర్సిటీలో పేద విద్యార్థులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మా సతీమణి బర్త్డే రోజు మొదలుపెట్టి దాదాపు కొన్ని నెలలు భోజనం పెట్టారు. సో వారికి తొలుతొలుతగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రారంభించుచున్న మన టూరిజం రీజనల్ డైరెక్టరు మన రమణ ప్రసాద్ గారు, వేమన విజ్ఞాన కేంద్రం నాగార్జున, తర్వాత ఇట్లా ఈ వే ఫౌండేషన్ అంకయ్య అందరకు కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు భక్తి ప్రపత్తులతో మనందరం ప్రార్థిద్దాం. తిరుపతికే కాక భారతదేశ శాంతికే కాక విశ్వశాంతి నెలకొల్పాలని, మనమందరము సేవలో తరించాలని, భక్తులందరూ ఈ అన్ని రోజులు వచ్చి దర్శనం చేసుకొని తరించాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. ఎన్నో సేవా కార్యక్రమాల్లో మాకు అండగా ఉంటారు. వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు, ఆయన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. ఏ సేవా కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ ఉంటుంది. మాకు ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన, ముఖ్యంగా పర్యాటక శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా వారు అనేక సదుపాయాలు మాకు కల్పించారు. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకు తిరుపతి చుట్టూ ఉన్న ప్రాంతానికి కూడా చాలా గొప్ప దినం, మంచి పర్వదినం. అంటే వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా భావించే తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఉత్సవాలు ఈరోజు 5వ తారీఖున మొదలై 13వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం తరపున రాష్ట్ర పండుగగా గంగమ్మ తల్లి ఉత్సవాలను గుర్తించారనే విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ గుర్తించి రాష్ట్ర పండుగగా గత సంవత్సరం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగగా చేస్తున్నాం. రాష్ట్ర పండుగగా చేస్తున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, అలాగే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనకు మున్సిపల్ కమిషనరు, వారి సిబ్బంది అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ అంటే కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు చెప్పిందే తడువుగా అక్షయ పాత్ర అనమాట. ఆయన చెయ్యికి ఎముక ఉండదు. సో అక్షయ పాత్రలాగా ఏ కార్యక్రమం చెప్పినా కూడా నేను ముందుంటానని చెప్పి చేస్తూ ఉంటారు. వారికి మరియు వారి శ్రీమతి గారికి అమ్మవారు ఆయుర్వేద ప్రసాదించవలసిందిగా కోరుచు మరిన్ని కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాల్గొందాం. మానవ సేవయే మాధవ సేవ అని ప్రగాఢంగా నమ్ముతాం.
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర, జై గంగమ్మ తల్లి. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి చేసుకునేటటువంటి ఒక సామూహికమైనటువంటి పండుగ ఈ గంగ జాతర. కాబట్టి ఈ గంగ జాతరకి మన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో ఈడ సేవా కుటుంబం వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు వారి దాహార్తిని తీర్చేటువంటి గొప్ప బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు రమేష్నాథ్ లింగుట్ల గారికి, అలాగే సేవా కుటుంబం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా వేమన విజ్ఞాన కేంద్రం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై గంగమ్మ. అందరికీ ఆ అమ్మని మేము కొలుచుకుంటాం. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేము బయట పోవాలంటే, ఊరిడిచి బయట పోవాలి అంటే ఆ అమ్మ దగ్గరకు వచ్చి చెప్పేసి మేము క్షేమంగా వెళ్ళి వచ్చేటట్టు చూసుకో తల్లి అనే సంప్రదాయం ఉన్న కుటుంబం. ఈ వారం రోజులు మా ఇండ్లన్నీ బంధుమిత్రులతో కోలాహలంగా ఉంటుంది. ఈ పండగని ఎంతో వైభవంగా జరుపుకుంటాము. గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడే తల్లి. ఈ రోజున గంగా జాతర అనేది అందరికీ కూడా సుపరిచితమైనదే. అందరి ఇళ్ళు కూడా కళకళలాడుతూ అందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ పొంగళ్ళు పెట్టుకుంటూ అమ్మవారికి సారి సమర్పిస్తూ ఎన్నో రకాలుగా అమ్మని కొలుస్తూ ఉంటారు. ఈ వారం రోజులు కూడా జాతర అనేది నిజంగానే అందరికీ ఇళ్లల్లోనూ జాతరే, బయట కూడా ఊరంతా కూడా జాతరే. అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. దీన్ని టీటీడీ వారు కానీ గవర్నమెంట్ కానీ ప్రతిష్టాత్మకంగా ఒక గొప్ప పండుగగా దాన్ని డిక్లేర్ చేయడము, తద్వారా ప్రజలందరికీ కూడా తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అనేది చాలా పెద్ద పండుగ అనేది అందరికీ తెలిసేటట్టు జరుగుతోంది. ఇప్పుడు ఈ సందర్భంగా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున రమేష్నాథ్ లింగుట్ల గారు ప్రతిరోజు కూడా భక్తులకి మజ్జిగ, అంబలి మరియు వాటర్ బాటిల్స్ వితరణ చేయడానికి వారు సహృదయంతో ముందుకు రావడము, తద్వారా సేవా కుటుంబ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సభ్యులందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించేటట్టుగా మాకందరికీ ఈ మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా తోడ్పాటు వలసిందిగా కోరడమైంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా సేవా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ఆశీస్సులు పొందుతారని కోరుతూ జై శ్రీ.